జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా అసలు కొన్ని విషయాలను ఏ విధంగా చెప్పాలో ఏ విధంగా మీ ముందు ప్రజెంట్ చేయాలో నాకు కూడా అర్థం కావడం లే ఈ వీడియో సాధ్యమైనంత ఎక్కువ మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి ఓకేనా అసలు ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలను తెలుసుకుంటే నేను నిజం చెప్తున్నానా అబద్ధం చెప్తున్నానా అన్న అనుమానం అయితే మీకు రాకమాందు ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు అంత గొప్పటి అన్నమాట సరే ఇక న్యూస్ విషయానికి వస్తే చైనా దగ్గర దాదాపుగా 76 సబ్మెరైన్లు అయితే ఉన్నాయి అంటే స్టిల్ ఇప్పుడు కూడా ఈ 76 సబ్మెరైన్లు సర్వీస్ లోనే ఉన్నాయి ఈ 76 సబ్మెరైన్లలో 13 దాకా అణు జలాంతర్గాములు అయితే ఉన్నాయి మొత్తంగా ఈ 76 సబ్మెరైన్లతో చైనా ప్రపంచంలోనే అత్యధికంగా సబ్మెరైన్లు కలిగినటువంటి దేశంగా ఉండదన్నమాట ఇకపోతే రెండో స్థానంలో ఉంటే ఈ అమెరికా వద్ద ఉన్నటువంటి సబ్మెరైన్ల సంఖ్య 49 అందుకే అమెరికా కూడా ఈ చైనీస్ నేవీకు భయపడతా ఉంటుంది సరే ఇకపోతే చైనాకు ఉన్నటువంటి ప్రధాన శత్రువులు ఇద్దరు ఒకటి వచ్చేసి అమెరికా రెండోది వచ్చేసి మన భారతదేశం సరే అమెరికా అంటే ఎక్కడో దూరంగా ఉండాలి దానికి వచ్చిన ఇబ్బంది అంతగా ఏమి లేదు కానీ మనము చైనా పక్కనే ఉన్నాం మనకు చైనా వచ్చేసి శత్రు దేశం పైగా ఒకసారి మన భారతదేశానికి అదేవిధంగా ఈ జిత్తుల మారినటువంటి చైనాకు మధ్య యుద్ధం కూడా జరిగింది ఈ మధ్య కాలంలో 2 సార్లు చైనా భారత సైనికుల మధ్యన ఘర్షణలు కూడా జరిగినాయి ఏది ఆ డోక్లాంలోనూ అదేవిధంగా ఆ గాల్వాన్ లోయ వద్ద 2 సార్లు ఘర్షణలు కూడా జరిగినాయి ఎలాగైనా సరే మన భారతదేశాన్ని నాశనం చేయాలని చెప్పేసి చైనా కంకణం కట్టుకునేది అందుకే భారతదేశాన్ని తమ సబ్మెరైన్లతో కారు మబ్బులా కమ్మేయడానికి చైనా మాస్టర్ ప్లాన్లు అయితే వేస్తుంది అందుకే తరచుగా హిందూ మహాసముద్రంలోకి అదేవిధంగా బంగాళాఖాతంలోకి రహస్యంగా తమ సబ్మెరైన్లు అయితే పంపిస్తూ ఉంటుంది అనమాట ఈ విషయాలన్నీ తెలిసినప్పటికి కూడా 2014 ముందు వరకు మన పరిస్థితి ఏమిటో మన కర్మ ఏ విధంగా కాలిందో మనకు తెలుసు నిజం చెప్పాలంటే మన దగ్గర కోస్తా తీరాన్ని గస్తీ కాయడానికి పెట్రోలింగ్ పడవలు కూడా సరిగ్గా ఉండేటి కాదు నేనేదో అబద్ధం చెప్తానని చెప్పేసి మీరు అనుకుంటారేమో 2008లో జరిగినటువంటి ముంబై దాడులే ఇందుకు ఉదాహరణ అప్పట్లో మన ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబైని కాపలా గాయడానికి కూడా సరైన పెట్రోలింగ్ బోట్లు అయితే ఉండేటి కాదు అప్పట్లో మన పరిస్థితి అంత దౌర్భాగ్యంగా ఉంటా ఉన్నది అయితే 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇక పరిస్థితులు అన్నీ కూడా పూర్తిగా మారిపోయినాయి ఇక మన నేవీ విషయానికి వస్తే మన నేవీ పరిస్థితి అంత దారుణంగా ఉంటా ఉన్నదన్నమాట మన దగ్గర మొత్తం కలుపుకొని 34 నౌకలు మాత్రమే ఉంటా ఉన్నాయి ఇక సబ్మెరైన్ల విషయానికి వస్తే 14 మాత్రమే ఉండేటి వాటిలో 5 సబ్మెరైన్లు రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నాయన్నమాట అంటే ఇంకా ముసిలి అయిపోయినాయి అందుకే మోడీ గారు ముందుగా ఈ సబ్మెరైన్ల తయారీపైన దృష్టి పెట్టారు మొత్తంగా 3 సబ్మెరైన్ల ప్రాజెక్టులకు ప్రణాళికలు అయితే రూపొందించారు ఈ 3 ప్రాజెక్టుల ద్వారా 17 సరికొత్త సబ్మెరైన్లను తయారు చేస్తారన్నమాట కొన్నింటిని ఆల్రెడీ తయారు చేసి సముద్ర గర్భంలోకి ప్రవేశపెట్టారు అంటే అవి డ్యూటీ ఎక్కినాయి ఇకపోతే యుద్ధ నౌకలు పెట్రోలింగ్ బోట్లు అదేవిధంగా డిస్ట్రాయర్లు ఈ విధంగా అన్ని రకాల యుద్ధ నౌకల తయారీలను పూర్తి స్థాయిలో ప్రారంభించారు సరే ఇదంతా కూడా బాగానే ఉన్నది మరి చైనా దగ్గర 76 సబ్మెరైన్లు ఉన్నాయి కదా మరి అన్ని సబ్మెరైన్లను ఎదుర్కోవడం అంటే మామూలు మాటలు కాదు అందుకే మోడీ ప్రభుత్వం సముద్రంలో ఈ సబ్మెరైన్లను గుర్తించి వేటాడి ధ్వంసం చేయగలిగినటువంటి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ సామర్థ్యం ఉన్నటువంటి యుద్ధ నౌకలను తయారు చేయాలని చెప్పేసి సంకల్పం తీసుకున్నది చూడండి ఎంత గొప్ప విషయం ఈ ప్రాజెక్టును 2019లో మోడీ ప్రభుత్వం ప్రారంభించింది ఈ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ యుద్ధ నౌకలను తయారు చేయడానికి కావాల్సినటువంటి టెక్నాలజీలను అదేవిధంగా హార్డ్వేర్ను అదేవిధంగా నిధులను అంటే ఫండ్స్ అనమాట పుష్కలంగా అందించారు అంతే 5 సంవత్సరాలలో మన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ సంస్థ సరికొత్త యాంటీ షిప్ వార్ఫేర్ సామర్థ్యం ఉన్నటువంటి యుద్ధ నౌకను అయితే తయారు చేశారు ఇలాంటి యుద్ధ నౌకను తయారు చేయడం మన దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం ఇకపోతే ఈ యుద్ధ నౌకను ఐఎన్ఎస్ ఆర్నాలా అని చెప్పేసి నామకరణం చేశారన్నమాట దీనికి అర్థమైందా సరే ఇప్పుడు మనం తయారు చేసినటువంటి ఈ ఐఎన్ఎస్ ఆర్నాలాలో ఉపయోగించింది కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అన్నమాట అంటే ఇప్పటి వరకు ఏ దేశం కూడా ఉపయోగించినటువంటి ఈ టెక్నాలజీను మన భారత్ ఈ యుద్ధ నౌకల్లో ఉపయోగించింది ఇక ఇలాంటి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ నౌకలను ఏకంగా 17 అయితే తయారు చేస్తారు అది కూడా 2031 లోపలే తయారు చేయడం ఇక్కడ విశేషం అనమాట అంటే ఇకపైన ఈ చైనాకు సంబంధించినటువంటి సబ్మెరైన్లు మన బొచ్చు కూడా బేకలేవు అసలు మనం ఈ చైనీస్ సబ్మెరైన్లకు భయపడాల్సిన పనే ఉండదు అది విషయం అర్థమైందా అది మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి
అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.